దేవునితో 40 రోజులు. ఆయన అన్ని విధములా మానవమాత్రుడై ఉండియు మిక్కిలి వినయముగలవాడై శిలువపై మరణము వరకును విధేయుడాయెను. హల్లెలూయా హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగా. మార్చి 25వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము. పరిశుద్ధ వారము, సోమవారము. నేను నిన్ను మానవాళికి నిబంధనముగాను విశ్వానికి జ్యోతినిగాను నియమించితిని. మొదటి పఠనము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. ఇదిగో ఇతడే నా సేవకుడు, నేను ఇతనిని ఎన్నుకొని బలాఢ్యుని చేసితిని. ఇతని వలన ప్రీతి చెంది నా ఆత్మతో నింపితిని. ఇతడు మానవాళికి న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసించడు, ఒళ్ళిన రెల్లుకాడను త్రుంచివేయడు, ఉనికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగినతనముతో ఎల్లరికిని న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక, భువి యందు న్యాయమును నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పును. భూమిని దానిమీద వసించు ప్రాణులను చేసెను. దానిమీది నరులకు ప్రాణమొస్సెను. దానిమీద సంచరించు వాటికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: యెహోవానైన నేను నిన్ను ఎన్నుకొని నిన్ను బలపరచితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను మానవాళికి నిబంధనముగాను విశ్వానికి జ్యోతినిగాను నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరచెదవు, బందీలను చెర నుండి విడిపించెదవు, అంధకారంలో ఉన్నవారికి విమోచన ప్రసాదించెదవు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1, 2, 3, 13 నుండి 14 వచనములు. అందరూ ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భయపడవలెను? అందరూ ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదకి వచ్చి నన్ను కబళింపజూచినచో వారే కుప్పకూలిపోవుదురు. అందరూ ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. సైన్యం నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. అందరూ ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువును నమ్మును, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు కలిగియుండును, నీవు ప్రభువుపై నిరీక్షింపుము. అందరూ ప్రభువే నాకు వెలుగు, నాకు రక్షణము. నేను ఎల్లప్పుడూ నీతో ఉండను. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పాస్కా పండుగకు 6 దినములు ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు యొక్క స్వగ్రామము. అక్కడ యేసుకు విందు చేయబడెను. మార్తమ్మ పరిచర్యలు చేసెను. లాజరు పంక్తిలో కూర్చుండెను. అప్పుడు మరియమ్మ ఖరీదైనది స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తలవెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టించనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ తైలము 300 దీనారములకు అమ్మి పేదలకు సహాయపడవచ్చును కదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. అతను ఒక దొంగ. తన యొద్ద ఉన్న ఉమ్మడి డబ్బుల సంచి నుండి దొంగిలించుచుండెను. అప్పుడు యేసు ఆమెను చేయనివ్వండి, నా భూస్థాపన దినమునకై దానిని అట్లు జరగనివ్వండి. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ ఉండను అనెను.
యేసు అక్కడ ఉన్నాడని యూదా జనసమూహము తెలుసుకుని, వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చిరి. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్రచేసిరి. ఏలయనా అతని మూలమున యూదులలో పలువురు వారిని విడనాడి యేసును విశ్వసించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా శోకమును సంతోష నాట్యముగా మార్చగల తండ్రి, మేము అడగక ముందే మా అవసరములను తెలుసుకుని అన్నీ సమకూర్చిన తండ్రి, మీ నిబంధనలను అనుసరించి వెలుగు పుత్రులుగా జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. వారిని మీ కాపుదలలో మీ నామమునకు ఘనత కలుగలాగున జీవించేలా దీవించండి తండ్రి. మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.